పరిణామం. ఓ రకంగా చెప్పాలంటే అనైతిక విజయాలు, అనైతిక పోరాటాల మధ్యన నిలబడ్డారు వాళ్ళు. ఆ నిలబడ్డటువంటి వాళ్ళు జగన్ కి ఓ సంకేతం ఇస్తున్నారు, నువ్వు పార్టీని జాగ్రత్తగా చూసుకొని ఆయన అన్నటువంటిది. ఒక రకంగా ఓకే, ఇక్కడ ఇది అంటే ఏకగ్రీవాన్ని నైతిక ఏకగ్రీవాన్ని అనాలి, ఎందుకంటే ఏకగ్రీవం కాబట్టి ఇందులో అనైతికం అనేది ఏమి ఉండదేమో. కాకపోతే వైఎస్ఆర్సీపీ హవా ఈ ఎన్నికలతో మనం నిర్ధారించగలుగుతామా? దీనికి భవిష్యత్తు జరిగే రాజకీయాలకి అసలు ఏమైనా సంబంధం ఉంటుందా? అసలు దీనికి హవా అని అనడానికే లేదు. ఆల్రెడీ క్రిందటిసారి హవా చూపించిన దాన్ని ఇప్పుడు చాలా కోల్పోయారు. 20%, ఒక 80% దగ్గర మిగిలారు. కానీ వాళ్ళని మానిటర్ చేస్తూనే ఉంది. వాళ్ళు అసలు పార్టీ తరఫున పనిచేస్తున్నారా? ఇది సందేహమే. ఒక రకంగా చెప్పాలంటే సామంత రాజ్యాలు నడుపుతారు వైసీపీలో, రాచరికం నడుస్తుంది తెలుగుదేశంలో. పాలకుడు చెప్పినట్టు, రాజుగారు చెప్పినట్టు నడుస్తుంది చివరి దాకా తెలుగుదేశంలో. ఈయన చక్రవర్తి, ఇక్కడ వీళ్ళందరూ సామంత రాజులు. ఎవడిష్ట రాజ్యం వాడిదే. అక్కడ ఎవరిని పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి అంటే వీళ్ళ హవా లేకపోతే అవతల వాడు ఏకగ్రీవానికి ఒప్పుకోరు కదా సార్. అంటే అక్కడ అవతలోడికి సీట్లు లేవు, లేకపోతే లాక్కుపోయేవాడు. ఇప్పుడు నెల్లూరులో ఓట్లు లేవు కాబట్టి పోయింది. ఇంకోటి, ఇదేం ప్రత్యక్ష ఎన్నికలు కాదు, ఇది మామూలు ఆల్రెడీ ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సంబంధించింది కాబట్టి ఇది హవా అనడానికి ఏమీ లేదు. ఇది అసలు